హాంకాంగ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా కూడా హై రైజ్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్లన్నీ కూడా మంటల్లో తగలబడుతున్న దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దాదాపు 10 మంది మృతి చెందినట్లుగానైతే ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఇదే అపార్ట్మెంట్ లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ చూస్తూ ఉన్నాం కదా, మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కూడా తగలబడుతున్న దృశ్యాలు, చాలా హృదయ విదారక దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. హాంకాంగ్లో ఇదొక అతిపెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్. వాంగ్ఫర్ట్ కోర్ట్లో కూడా ఈ వాంగ్ఫర్ట్ కోర్ట్ అనేది కూడా హాంకాంగ్లో ఉన్న అతిపెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంటు. అయితే ఈ రెసిడెన్షియల్ ఎస్టేట్లో దాదాపుగా కూడా 2000కు పైగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే అపార్ట్మెంట్ బ్లాకులను కూడా ఈ మంటలు చుట్టుముట్టాయి. అయితే 2021 జనాభా లెక్కల ప్రకారం అయితే అపార్ట్మెంట్లో 4600 మంది వరకు కూడా జనాలు ఉన్నట్లుగా కూడా అప్పటి లెక్కల ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇప్పటి వరకు కూడా తెలియదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మంటలు చెలరేగాయి. సాయంత్రం సమయం అప్పుడు మంటలు చెలరేగాయి. ఇక నార్మల్గా మన మధ్యాహ్నం ఇలాంటి సమయాల్లో చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా అపార్ట్మెంట్ను వదిలి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ జాబులు కానీ ఏదో ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది. సాయంత్రం సమయం అయ్యేసరికి అదే సమయంలో ఒక ఆఫీసుల నుంచి ఇటు పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వస్తారు, పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు. అలాగే ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో కూడా ఒకసారిగా మంటలు చెలరేగటంతో ఆ సమయంలో కూడా దాదాపుగా ఎక్కువ మందే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక హాంకాంగ్లో కూడా మొత్తం కూడా తాయ్పో జిల్లాలో కూడా ఈ విధంగా చోటు చేసుకుంది. మొత్తం కూడా పొగలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనం విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం కూడా వెదురు బొంగులు అనేవి కూడా అపార్ట్మెంట్ చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అక్కడి నుంచే మంటలు చెలరేగినట్లుగా అర్థమవుతుంది. దాని ద్వారా అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తానికి కూడా ఒకదాని వెంట ఒకటి కూడా అంటుకోవడం కూడా జరిగింది. ఇక ఒక్కసారిగా కూడా ఈ మంటలను గమనించిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టేందుకైతే ప్రయత్నించారు, అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు. అయినప్పటికీ కూడా దాంట్లో 100 మంది చిక్కుకున్నారు. ఎందుకంటే పైన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కింద, ముఖ్యంగా కూడా అసలు మంటలు వచ్చేటప్పుడు లిఫ్ట్ అనేది వాడకూడదు, స్టెయిర్ కేస్ మీదే కిందకి రావాలి. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ మంటలు ఇటు వైర్లు అవన్నీ కూడా కట్ అయిపోతే కనుక లిఫ్ట్ అనేది పనిచేయకుండా మధ్యలో ఆగిపోతుంది. ఆ విధంగా జనాలు స్ట్రక్ అవుతారు. అండ్ ఒకవేళ ఎంతమంది వచ్చినా కానీ ఆ లిఫ్ట్లో ఆ సమయంలో కూడా ఎంతమంది అని కూడా కిందకు వస్తారు, ఎవరికి వాళ్ళు స్టెయిర్ కేస్ మీద వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ సమయంలో కూడా వెనుకున్నట్టు పై అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కిందకి చేరటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఈ విధంగా కూడా 100 మంది కూడా ఇంకా అపార్ట్మెంట్లో చిక్కుకున్నారు. దాదాపు ఒక రోజు మొత్తం కూడా ఫైర్ ఇంజన్స్ అన్నీ శ్రమిస్తే కొంత ఆ మంటలు అనేవి కంట్రోల్ అయ్యాయి. ఒక రోజు మొత్తం కూడా ఆ అపార్ట్మెంట్ తగలబడుతూనే ఉండిపోయింది. దీన్ని బట్టి దాని ఇంటెన్సిటీ, ఆ మంటల వ్యాప్తి ఎంత ఎక్కువగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా కూడా ఈ దృశ్యాలు చూస్తుంటే కనుక డెఫినెట్గా అనేక మంది ఈ దృశ్యాలు చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి హై రైజ్ అపార్ట్మెంట్సే గుర్తొస్తూ ఉన్నాయి. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక ఏ విధంగా అప్పుడు వాళ్ళు కాపాడుకోవాలన్న విషయాలను కూడా డెఫినెట్గా కూడా మనం కూడా ఒక డ్రిల్ నిర్వహించాలేమో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే హాంకాంగ్లో పెను ప్రమాదమే. అంటే కొంతమంది ఇప్పటి వరకు కూడా 10 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరి కొంతమంది ఎక్కువ మందే గాయపడ్డారు. కాకపోతే కొంతలో కొంత ఇంత భారీ యాక్సిడెంట్లో, ఇంత భారీ అగ్ని ప్రమాదంలో వేలల్లో దాంట్లో జనాలు ఉన్నారు. కానీ వేలల్లో మాత్రం గాయపడిన వారు కానీ చిక్కుకున్న వారు కానీ జరగకపోవటం అయితే ఒక రకంగానైతే ఉపశమనం కలిగించే అంశం. కాకపోతే ఎవరైతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కోల్పోయారో వాళ్ళకి మాత్రం అది తీరని రోదలానే చెప్పాలి, తీరని వ్యధ అదొకటి. సో ఇప్పుడు మొత్తం కూడా ఈ సముదాయంలో 2000 ఇళ్ళు ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే నిర్మాణ దశలోనే ఉన్నాయి. అందుకనే ఆ వెదురు కర్రలు అవన్నీ కూడా అక్కడ ఉండటం అనేది జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా దీంట్లో 100,000 మంది చిక్కుకొని పోవటం జరిగింది. చిక్కుకొని పోయిన వాళ్ళను కూడా అక్కడ రెస్క్యూ చేయటం అయితే జరిగింది. సుమారుగా కూడా మధ్యాహ్నం 2:51 మీద అయితే ఈ ఘటన మీద అగ్నిమాపక విభాగానికైతే దీనికి సంబంధించి కూడా వివరాలు వెళ్ళటం జరిగింది. హాంకాంగ్లో ఈ విధంగా కూడా హై రైజ్ అపార్ట్మెంట్లో కూడా ఇలా మంటలు వ్యాపించాయన్న విషయం కూడా 2:51 అయితే ఈ విషయం తెలియటం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ భారీ స్థాయిలో కూడా ఫైర్ ఇంజన్లు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఈ మంటలన్నీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రోజు మొత్తం కూడా 2:51 అంటే అక్కడికి చేరుకోవడానికి ఒక 3 గంటల సమయం, అంటే 3 గంటలకు అక్కడికి చేరుకున్నాయి కొన్ని నిమిషాల్లో అనుకున్నా కానీ
వెంటనే ఆ రోజు నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ మొత్తం కూడా ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే ఒక కొలిక్కి వచ్చే ఆ మంటలన్నీ కూడా మొత్తం కూడా హైరైజ్ అపార్ట్మెంట్లో ఈ వెదురు కర్రల చుట్టూ ఉండటం వల్ల కూడా మొత్తం కూడా ఒక క్లాత్ కూడా ఉంది. కన్స్ట్రక్షన్ ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ క్లాత్లు ఇవన్నీ కూడా కట్టి ఉండటంతో కూడా ఒక అపార్ట్మెంట్ నుంచి పక్క అపార్ట్మెంట్కి ఈజీగా కూడా మంటలు వ్యాపించాయి. ఒక బిల్డింగ్ నుంచి ఆ హైరైజ్ అపార్ట్మెంట్స్లోనే ఆ బిల్డింగ్స్ అనేవి కూడా డిఫరెంట్ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకటి కూడా మంటలు వ్యాపించడం అయితే జరిగింది. చుట్టూ కూడా ఈ కర్రలు క్లాత్లు ఇవన్నీ ఉండటంతో కూడా ఈ విధంగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా కూడా అతిపెద్ద కన్స్ట్రక్షన్ అయినటువంటి దీంట్లో కూడా మంటలు వ్యాపించటం, అక్కడికి ఇప్పటికే కూడా 4,000కు పైగా కూడా జనాలు నివాసం ఉండటము. అప్పట్లోనే 4,600 మంది నివాసం ఉన్నారు 2021లోనే. దాని తర్వాత డెఫినెట్గా కూడా దాంట్లో మరికొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయి ఉంటాయి, మరికొంతమంది కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా కూడా ఈ మంటలు చెలరేగటం, ఇప్పుడు దాంట్లో కూడా వేలల్లో కూడా చిక్కుకుపోయారు ఆ మంటల్లో. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని కాపాడటము, అక్కడ చిక్కుకుపోయినటువంటి వారిని బయటకు తీసుకొని రావటము, ఆ తర్వాత అక్కడ మంటలు ఆపే ప్రయత్నంలో కూడా మొత్తం కూడా హాంకాంగ్ మొత్తం కూడా అంటే ఆ హైరైజ్ అవటం వల్ల కూడా ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ పొగతోనే కమ్ముకుపోయాయి. అక్కడ కనుక ఏదో పెద్ద ఫ్యాక్టరీ కనుక తగలబడుతున్నాయి కనుక పెద్ద ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ కానీ రియాక్టర్స్ కానీ పేలినప్పుడు ఎంత మంటలు ఎంత పొగ అనేది వస్తుందో ఆ విధంగా కూడా అక్కడ పొగ అనేది వ్యాపించడం, ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తగలబడుతుంటే ఇంత పొగ వ్యాపించడం కూడా అక్కడ ఉన్నట్టు వారిని ఒక్కసారిగా కూడా ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. కేవలం భయభ్రాంతులకు కాదు, ఆందోళనకు గురి చేసింది. ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అది ఎంత పెద్ద పెను ప్రమాదంగా మారుతుంది అనటానికి హాంకాంగ్లో జరిగినటువంటి ఈ ఘటన, హాంకాంగ్లోని వాంగ్ఫక్ కోర్టులో జరిగినటువంటి చెలరేగినటువంటి ఈ మంటలే ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయని మాత్రం మనం చూడాలి. ఫైర్ సేఫ్టీ ఉంది, ఫైర్ అలారం ఉంది, ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు వెంటనే కూడా రియాక్ట్ అయ్యారు. ఓకే ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేసినా కానీ ఇంకా కూడా వందల్లో దాంట్లో చిక్కుకుపోవటం అనేది జరిగింది. సో ఈ ఘటన తర్వాత ఈ విజువల్స్ చూసిన చాలామంది కూడా దీని మీద ఏం మాట్లాడుతున్నారు తెలుసా? హై రైజ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి మంటలు వ్యాపించినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రాణాలతో రక్షించుకోవాలి అనేది ముందలే ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. వెంటనే కూడా లిఫ్టుల్లో వెళ్ళిపోయి ఆ లిఫ్టుల్లో స్ట్రక్ అవటం ఇలాంటివి చేయకూడదు. స్టేర్ కేస్ ద్వారా బయటికి రావాలి. ఇలా కూడా ముందుగానే అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు హై రైజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎటు నుంచి ఏ మార్గాల ద్వారా వాళ్ళకి తొందరగా బయటికి రావచ్చు అనేది కూడా ముందలే వాళ్ళకి ఒక మాక్ డ్రిల్ కూడా చేసి చూపించాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తూ ఉన్నారు. హాంకాంగ్లో ఒక్కసారిగా కూడా ఈ మంటలు వ్యాపించి ఒకసారి మనం అసలు విజువల్స్ చూస్తున్నా కానీ ఒక నగరమే తగలబడిపోతుందా అన్నట్లుగా కూడా ఆ విజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక రోజు మొత్తం కూడా 24 గంటలు పట్టింది ఆ మంటలను కూడా వ్యాప్తి చెందకుండా ఆ మంటల్ని కంట్రోల్లోకి తెచ్చేందుకు.